ఏపీపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలారెడ్డికి సుప్రీంకోర్టులో ఊరట లభించింది. కానీ లేటుగా. షర్మిల తాజాగా దాఖలు చేసిన పిటిషన్పై విచారణ జరిపి అత్యున్నత న్యాయస్థానం ఆమెకు అనుకూలంగా తీర్పు ప్రకటించింది. గతంలో కడప కోర్టు, ఏపీ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సవాల్ చేస్తూ షర్మిల ఈ పిటిషన్ వేశారు. సుప్రీంకోర్టు తీర్పుతో షర్మిలకు ఊరట దక్కినా ఇప్పటికే ఆలస్యం కావడం ఇక్కడ విశేషం. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యను ఎజెండాగా మార్చుకుని కడప లోక్సభ ఎన్నికల బరిలోకి దిగిన పీసీసీ అధ్యక్షురాలు డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి తనయ్య వైఎస్ షర్మిలారెడ్డి, అదేవిధంగా వివేకానందరెడ్డి కుమార్తె డాక్టర్ సునీతారెడ్డిని వెంటపెట్టుకుని ప్రచారం చేశారు. ఇందులోనూ ప్రతి చోట వివేక హత్యను ప్రస్తావిస్తూ వచ్చారు. దీంతో వైసీపీ నేతలు కడప కోర్టును ఆశ్రయించి ఊరట పొందారు. వివేక కేసుపై షర్మిలతో పాటు సునీత, చంద్రబాబు, పవన్ కళ్యాణ్, పురంధేశ్వరి వంటి బడా నేతలు కూడా మాట్లాడకుండా కడప కోర్టు అప్పట్లో ఆదేశాలు ఇచ్చింది. అయితే దీనిపై షర్మిల, సునీత, బీటెక్ రవి హైకోర్టును ఆశ్రయించారు. కానీ హైకోర్టులో వీరికి ఊరట లభించలేదు. వివేక కేసుపై మాట్లాడకుండా వీరిపై విధించిన ఆంక్షల వ్యవహారాన్ని కడప కోర్టులోనే తేల్చుకోవాలని హైకోర్టు తేల్చి చెప్పేసింది. ఈ నేపథ్యంలో షర్మిల సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీంతో ఈ కేసుపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు ఇవాళ కడప కోర్టు ఆదేశాలపై స్టే ఇస్తూ కీలక తీర్పు వెలువరించింది. అయితే ఎన్నికల ప్రక్రియ ముగియడంతో షర్మిలకు కూడా అంత తీవ్రస్థాయిలో వివేక హత్య కేసును ప్రస్తావించాల్సిన అవసరం కూడా లేకుండా పోయింది. న్యాయం లేటుగా జరిగింది.